ఓం శ్రీ మహాగణాధిపతయ నమః, సరస్వతీ నమః, శ్రీ దుర్గాంబికాయ నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. టీవీ 24 భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 2024 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఈ శ్రావణ మాసం ఆగస్టు నెల ఆదిత్యాది గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ద్వాదశ రాశుల వారి యొక్క స్థితిగతులను తెలియజేయడం జరుగుతుంది. మొదటగా రవిగ్రహం కర్కాటక రాశి యందు, కుజుడు గురుడు వృషభ రాశి యందు, రాహు మీనరాశి యందు, కేతు కన్యా రాశి యందు, బుధుడు సింహం యందు, శుక్రుడు సింహరాశి యందు, శని కుంభరాశి యందు సంచారం చేయడం చేత ఈ నవగ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. మొదటగా మేషరాశి. ఈ మాసం ఈ మేషరాశి వారికి అన్ని విధాల అన్ని రంగముల యందు కూడా బాగుగా ఉండును. ఈ రాశి వారికి ఈ నెల ధనాదాయం బాగుండును. ఆరోగ్యంగా కూడా ఆరోగ్య లాభదాయకమైనటువంటి యోగములు సూచించుండు. ఈ రాశి వారికి స్త్రీలకు పురుషులకు కూడా సఖ్యత బాగుగా ఉండును. భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరుగును. టీవీ రంగం వారికి రాజకీయ నాయకులకు కూడా ఈ నెల మాసము అన్ని విధాల బాగుగా ఉండును. కానీ గ్రహ సంచార రీత్యా కొన్ని అనుకోని సంఘటనలు సంభవించి కొన్ని సందర్భాల్లో మనకు సంబంధం లేని గొడవలు కూడా ఈ రాశి వారికి అంటుకుని లేని అపవాదాలు పడడం చేత జాగ్రత్తగా ఉండటము చెప్పదగినటువంటి సూచిక. ఈ రాశి వారికి అన్ని విషయాలందు ఈ నెలమాసం బాగున్నప్పటికీ కాలచక్రం ముందు గ్రహ సంతగతులు స్థితిగా లేకపోవడం చేత కొన్ని సందర్భాల్లో మనకి ఫలితాన్ని ఇస్తా అనుకునేటువంటి పనులు కూడా ఆలస్యమగి మేషరాశి వారు ఈ నెలమాసంలో మధ్యకాలం దాటిన తర్వాత కొన్ని ఇబ్బందులు గురి కాగలరు. కావున ఈ మేషరాశి వారందరూ కూడా ఈ నెలమాసం అంతా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము, స్వామివారి కరావళంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉందని చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృషభ రాశి. ఈ నెలమాసం వృషభ రాశి వారికి అన్నింట బాగుండును. అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాల అనుకున్న పనులు సమకూల సమయంలోనే పూర్తి చేయుదురు. ఈ వృషభ రాశి వారి స్త్రీలకు పురుషులకు కూడా ఈ నెలమాసము గ్రహ సంచారం బాగుగా ఉండడం చేత దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తి చేసుకుని కోర్టు సంబంధిత వ్యవహారాల యందు వారు పూర్తిగా విజయం సాధించుటకు ఈ నెలమాసం అనుకూలంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశివారు బంధువుల యందు దూర ప్రయాణాల యందు కూడా లాభదాయకమైనటువంటి విశేష గొప్ప యోగాన్ని సూచిస్తుంది ఈ నెలమాసం. ఈ రాశివారు ఆరోగ్యంగాను ఐశ్వర్యం కూడా ధనాదాయం కూడా బాగుంటుంది. ఈ నెలమాసం చివరిలో అనుకోని సంఘటనలు జరిగి చక్కటి ధనాదాయాన్ని పొందుతారు. ఈ రాశివారు దూర ప్రయాణాల యందు జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. తీర్థయాత్రలు చేయడము, గొప్ప వ్యక్తులను కలవడము, గురువుల సాంగత్యాన్ని పొందడము ఈ రాశివారికి ఈ నెల గోచరిస్తూ ఉంది. భూక్రయ విక్రయాది కార్యక్రమాలు నిర్వహించుటకు వృషభ రాశి వారికి ఈ నెల మాసము అత్యంత అనుకూలంగా ఉందని చెప్పదగినటువంటి సూచన. పిల్లల యందు భార్య యందు చక్కటి శ్రద్ధ వహించడానికి పురుషులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం ఈ నెలవారీ మాసాల్లో వృషభ రాశి వారికి చాలా అత్యంత అనుకూలంగా గోచరిస్తుంది. ఈ రాశివారు మరింత మెరుగైన ఫలితాలను పొందడానికి దుర్గాదేవిని ప్రతినిత్యం ఆరాధన చేస్తూ అమ్మవారికి రాహుకాలమందు దీపారాధన చేయడం ద్వారా వృషభ రాశి వారు మరింత మెరుగైన ఫలితాలని పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల మాస ఫలితాలు అత్యంత అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ నెల మాసం వీరికి గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండడం చేత అనుకోని సమస్యల నుండి బయటపడడం, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగ రుగ్మతల నుంచి ఉపశమనాన్ని పొందడము, కొత్త నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడటము, పిల్లలకు విద్యా బుద్ధులు యందు చక్కటి యోగ్యత కలగడము, వారు అనుకున్నటువంటి కాలేజీల యందు సీట్లు లభించడము, కోర్టు సంబంధిత రాజకీయ సంబంధిత వ్యక్తులకు నూతన ఉత్తేజం కలిగేటువంటి చక్కటి శుభవార్తలు వినడము ఈ నెల గోచరిస్తూ ఉంది.
టీవీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి ఈ నెల మాసం అత్యంత అనుకూలమైన మాసంగా మనం చెప్పవచ్చు. గ్రహ సంచార అనుకూలతను బట్టి ఈ నెల మాసం ఈ రాశివారు ప్రతి సమస్యని దీర్ఘంగా ఆలోచించి కుటుంబ సభ్యులతోని, వారి సన్నిహితమైన సహోదరులతోని చర్చించి తగు నిర్ణయం తీసుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడటమే కాకుండా మరొకరికి సాక్షిగా నిలబడి చక్కటి యోగ్యతని, కుటుంబంలో గౌరవాన్ని పెంపొందించడం జరుగుతూ ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తుల చేత పలకరింపులు జరగడము, సన్మానాలు జరగడము, నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేత గొప్ప సన్మాన కార్యక్రమాలకు వెళ్ళడం ఈ రాశివారికి గోచరిస్తుంది. ఈ రాశివారి విద్యార్థులు, ఉద్యోగులు కూడా చక్కటి యోగాన్ని పొందుతూ వాళ్ళకి కావలసినటువంటి విద్యా అవకాశాలు పొందుతారు. ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ నెలవారీ మాసంలో బదిలీలు, ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు కూడా ఎక్కువగా ఉండి వారి వారి స్వగ్రామాలకి, వారి స్వస్థలాలకి బదిలీ అయ్యేటువంటి మాసం అత్యంత అనుకూలంగా ఈ మాసం గోచరిస్తుంది. ఈ మాసంలో వారు చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే, మీరు బళ్ళు మీద వెళ్ళేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అత్యంత తగు జాగ్రత్తలు పాటించి ప్రతి ఒక్కరూ కూడా నియమనిష్టతో వెళ్ళినట్లయితే ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసంలో మరింత మెరుగైన ఫలితాన్ని పొందడానికి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి అన్నదానానికి తమ వంతు సహాయాన్ని అందించినట్లయితే మీరు చక్కటి మెరుగైన ఫలితాన్ని రాశివారు పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉన్నప్పటికీ శని అష్టమ స్థానంలో శని సంచారం చేయడం చేత కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ రాశివారు మెలగాలని సూచిస్తున్నాం. ఈ రాశివారికి ఈ ఆగస్టు నెల స్త్రీలకు అత్యంత అనుకూలంగా ఉన్నది. వారు అనుకున్నటువంటి పనులు విజయం సాధించడము, నూతన వస్తువులను కొనుగోలు చేయడము, భూక్రయ విక్రయాదుల యందు స్త్రీల పాత్ర ప్రాముఖ్యత ఎక్కువగా ఉండడం ఈ నెల మాసంలో జరిగేటువంటి క్రియ. ఈ నెల మాసం రాజకీయ నాయకులకి అవాట్లు చివాట్లు వచ్చేటువంటి వార్త ఎక్కువగా వినిపిస్తూ ఉంది. లేని సమస్యలు రావడము, అనుకోని గొడవలు సంభవించడం కూడా ఈ నెల మాసం గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి వారికి ఈ నెల మాసం ధనాదాయం మిశ్రమంగా ఉండును. ఆరోగ్యం మొదటి 15 రోజులు మెరుగుగా లేనప్పటికీ తర్వాత 15 రోజులు ఆరోగ్యం నిలకడగా ఉండి మరి గమ్యాన్ని చేరడం జరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల నుంచి బయటపడడమే కాకుండా దీర్ఘకాలికంగా పూర్వార్జితానికి సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడి స్నేహితులతోటి, కుటుంబంతో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని వారు పాల్పంచుకోవడం జరుగుతుంది. ఈ నెలమాసం వీరు అత్యధికంగా దైవిక కార్యక్రమాల యందు పాల్పంచుకోవడం, చక్కటి తీర్థయాత్రలు చేయడము, నదీ స్నానాలకు వెళ్ళడము, పర్యాటనానికి సంబంధించి కుటుంబంతో చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణానికి వెళ్ళేటువంటి మాసంగా ఈ నెలమాసం గోచరిస్తుంది. రావలసినటువంటి ఎప్పటి నుంచో రాని బాకీలు కూడా ఈ నెల కర్కాటక రాశి వారికి వసూలు అవ్వడం కూడా జరుగుతుంటుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి ఈ నెల ఒత్తిడితో కూడిన బదిలీలు కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు కూడా ఈ నెల మాసం ఉండడం జరుగుతుంది. కర్కాటక రాశి వారు ఈ ఆగస్టు నెల శ్రావణ మాసం మెరుగైన ఫలితాలు పొందడం కోసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని నిత్యం ఆరాధన చేస్తూ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీ అష్టోత్తరాన్ని, మహాలక్ష్మి అష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా మరింత మరుగైన ఫలితాలను పొందడానికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల మాస ఫలితాలు అత్యంత అనుకూలంగా లేవని పరిశీలనగా చెప్పాలి. కారణం, ఈ నెల మాసం సింహరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందున ప్రతికూల పరిస్థితులు ఏర్పడి వారు అనుకున్న పనులన్నీ కూడా జాప్యం జరగడము, ఒక పనిని సంకల్పం చేసుకుంటే మరొక పనికి ఆ డబ్బును వెచ్చించి ఈ జీవితం వ్యర్థమేరా అనేటువంటి జీవనం గడిపే నెలగా ఈ మాసం గోచరిస్తుంది. ఈ నెలలో అనుకోని సంఘటనలు జరగడము, అపవాదాలు పడడము, అవమానాలకు తావులు ఇవ్వడము, మనం ఎవరినైతే నమ్మి మనం అన్నీ అతనికి దారబోసున్నాము అటువంటి మిత్రులు, కుటుంబ కారకులే మనల్ని మోసం జరిగేటువంటి సూచన ఈ నెల మాసం గోచరిస్తుంది. అదేవిధంగా ఈ నెల మాసంలో ఈ సింహరాశి వారు క్రయ విక్రయాదులందు ఎవరి దగ్గర కూడా సాక్షి సంతకాలు పెట్టడం కానీ,
తెలిసి తెలియక అజ్ఞానంతో మాట్లాడడం కానీ చేస్తే తప్పనిసరిగా అపనిందల పాలయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ధనాదాయం కూడా మెరుగుగా లేదు. ధనాదాయానికి విపరీతమైనటువంటి ఆరాటం చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తి మాతృస్థానమందు తల్లి స్థానమందు కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం సింహరాశి వారికి గోచరిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కూడా ఆరోగ్య సంబంధించిన విషయాలు ఎక్కువగా ఇబ్బంది పడి భార్యాభర్తల యందు చికాకులు ఏర్పడి చిన్న చిన్న పరిపాటి సమస్యల ద్వారా అవి పెద్దగా మారేటువంటి అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ కూడా ఈ సింహరాశి వారి నెలమాసాన్ని కొంచెం సంశయాత్మకంగా ఉన్నందున గురువుగారి మాటను పరిశీలనలోకి తీసుకుని జాగ్రత్తగా ఆ సంశయాత్మక పరిస్థితుల నుంచి బయటపడడానికి మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి భగవన్నామస్మరణ ద్వారా మనం బయటపడడానికి అవకాశాన్ని గోచరించాలి తప్ప సమస్య ఉంది కదా, ఈ నెలమాసం మనకు బాగోలేదు కదా అని భయపడి భగవంతుడిని మనం దూరం చేసుకోకుండా గురువుని భగవంతుడిని మనం ఆశ్రయించి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలమాసమందు దుర్గాదేవిని శుక్రవారం రోజున రాహుకాలములో ఉదయం 10:30 to 12 మధ్య కాలమందు రాహుకాలంలో అమ్మవారికి నిమ్మ డిప్పలలో ఆవు నీతి దీపాన్ని సమర్పించి అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారి అనుగ్రహాన్ని పాత్రులైనచో దుర్గతులను నివారించేటువంటి ఆ దుర్గాదేవి ఈ సింహరాశి వారికి కలిగేటువంటి ఈ నెలమాసంలో ఉన్నటువంటి ఈ దుర్భర పరిస్థితి నుంచి బయటపడవేసి అమ్మవారు మెరుగైన ఫలితాలను అందింపజేస్తుంది. అమ్మవారికి 21 ప్రదక్షిణలు చేసి ప్రీతికరమైనటువంటి ఆవు నేతి డిప్పలలో నిమ్మ డిప్పలలో రాహుకాల దీపాన్ని అమ్మవారికి 6 శుక్రవారాలు సమర్పించినట్లయితే ఈ శ్రావణ మాసంలో చక్కటి మెరుగైన ఫలితాలని సింహరాశి స్త్రీలు పురుషులు రాజకీయ నాయకులు టీవీ రంగం వారు సాధారణికులు ఉద్యోగస్తులు విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలని పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెబుతుంది. శ్రీమాత్రే నమః. తదుపరి కన్యారాశి. ఈ రాశి వారికి క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం ఆగస్టు నెలమాస ఫలితాలు అంత బాగుగా లేవు. కారణం శుక్రగ్రహ సంచారం అత్యంత అనుకూలంగా లేనందున ఈ కన్యారాశి వారికి ఖర్చు విపరీతంగా పెరుగును. ఖర్చు తగ్గ ఆదాయానికి విపరీతమైన ప్రయాస పడవలసినటువంటి కాలం ఈ నెలమాసం గోచరిస్తూ ఉంది. అనుకోని చిన్నపాటి సమస్యను కూడా దీర్ఘంగా ఆలోచించి భూతద్దం చూడడం ద్వారా ఇంట్లోని యజమాని మనకేదో కొండ నెత్తి మీద పడిపోతుందనే భావన కలిగి ఒక 10 రూపాయలతో పోయేటువంటి సమస్యని 1000 రూపాయల దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈ నెలమాసం గోచరిస్తుంది. ఈ కన్యారాశి వారికి ఆగస్టు నెలమాసం ఆర్థికంగాని ఆరోగ్యపరంగా కూడా గ్రహ సంచారం బాగోలేనందున అత్యంత అనుకూలంగా లేదనే ప్రతికూల వాతావరణంగా ఉందని ఖచ్చితంగా చెప్పాలి. కారణం ఈ గ్రహ సంచార ఫలితం చేత కన్యారాశి వారు ఈ నెలమాసం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. కన్యారాశి వారు ప్రయాణాలు చేసేందు తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వీరికి అనుకోని ప్రయాణాలు తగలడము, వారు వెళ్ళకూడనటువంటి చోటుకు కూడా వెళ్ళవలసినటువంటి సమయం రావడం, మనం లైఫ్లో వీరితో మాట్లాడడం అనేటువంటి వ్యక్తులతో కూడా మాట్లాడేటువంటి పరిస్థితులు ఈ నెలమాసం గోచరిస్తున్నాయి. నీ జీవితాంతం ఇతని దగ్గర సాయం పొందను అనేటువంటి వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి ఈ నెలమాసం కన్యారాశి వారు సాయాన్ని పొందేటువంటి యోగ్యత ఈ నెలమాసం గోచరిస్తుంది. ఈ నెలమాసంలో ఈ సమస్యల నుంచి బయటపడడానికి చాలా జాగ్రత్తగా భగవత్ ఆరాధన చేయాలి. విద్యార్థులకు ఈ నెలమాసం చాలా కాఠిన్యంగా ఉంది. కన్యారాశి వారికి వారు జాగ్రత్తగా 4 గంటలు చదివేటువంటి చదువుని 6 గంటలు చదివి ఉత్తీర్ణులు అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి మెరిట్ టెస్ట్లు ఏమి రాసినా కూడా తక్కువ మార్కులు వచ్చి వారి ఇబ్బందులు పడేటువంటి యోగ్యత కనిపిస్తుంది. మనం ఎవరికైనా ధనం ఇచ్చి ఆ ధనం ఈ నెలమాసంలో మనకు అందేస్తుంది, మనం నూతనంగా ఈ వస్తువులు కొనుక్కోవాలి, ఈ భూమి బదలాయింపు జరగాలి అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ నెలమాసం ఆ డబ్బులు రావడానికి ప్రయత్నం చేసి భూక్రయాది విక్రయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలని తదుపరి నెలమాసానికి వాయిదా వేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ నెలమాసం రాజకీయ నాయకులకి కన్యారాశి వారికి అవమానాలు అపనిందలు, కోర్టు సంబంధిత పోలీస్ శాఖ వారికి సంబంధించినటువంటి కేసుల్లో వీరు ఇరికించబడము, వారు అనుకోనటువంటి స్టేషన్ మెట్లు ఎక్కడము, ఈ పొలిటికల్గా జరిగేటువంటి లాబియింగ్లో ఈ కన్యారాశి వారు ఇబ్బందులు గురి కావడం జరుగుతుంది. కోర్టులో కూడా 2-3 సార్లు ప్రయత్నం చేస్తేనే కానీ
వారికి సంబంధించినటువంటి బెయిల్స్ కూడా రావడానికి అనుకూలంగా లేదని ఈ నెలమాసం గోచరిస్తుంది. ఏదేమైనా మిశ్రమ ఫలితం కూడా లేకుండా ఈ నెలమాసం ఈ కన్యారాశి వారికి ఉన్నందున ఈ రాశివారు ఈ నెలమాసంలో ఈ సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యమందు, ఆదాయమందు, వారి కుటుంబ సౌఖ్యమందు సుఖజీవనం గడపడానికి పరమేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుని స్వామివారికి ప్రతినిత్యము కూడా ఈ శ్రావణ మాసమందు అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రావణ మాసమందు సాయంకాలమందు ప్రదోషకాలంలో పరమేశ్వరునికి తెల్ల జిల్లేడు పుష్పాలు, నాగమల్లి పుష్పాలు సమర్పించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడి ఆ పరమేశ్వర అనుగ్రహానికి మనం పాత్రులవ్వడం జరుగుతుంది. ఈ శ్రావణ మాసమందు వారి ఆదివార నియమాలు పాటించి సూర్యనారాయణమూర్తి స్వామి వారికి కేజింపావు ఎరుపు గోధుమలు దానం సమర్పించి వారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల నుంచి కూడా బయటపడడం జరుగుతుంది. ఈ మాసంలో అత్యంత ప్రీతికరమైన వరలక్ష్మీ వ్రతం నోచినందు ముత్తైదులకు ఇచ్చేటువంటి తాంబూలమందు చక్కగా శనగలు కూడా నివేదన చేసి వారికి ఇవ్వడం ద్వారా ఈ ఆర్థిక సంబంధిత వ్యవహారాల యందు మెరుగు కల్పించి ఈ రాశివారు శుభ ఫలితాన్ని పొందుతారు. తదుపరి తులారాశి. క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం 2024 ఆగస్టు నెలమాస ఫలితాల్లో తులారాశి వారికి అన్ని విధాల బాగుగాను మెరుగుగాని ఉందని ఖచ్చితంగా చెప్పదగినటువంటి మాస ఫలితం. తులారాశి వారికి ఈ నెల అనుకోని జరగనటువంటి ఈ సమస్య మనకి పరిపూర్ణం కాదు, ఇది మనకు 6 నెలలు బట్టి 8 నెలలు బట్టి వాయిదా పడుతుంది అనేటువంటి సమస్యల నుండి కూడా బయటపడేటువంటి మాసంగా ఖచ్చితంగా చెప్పదగినటువంటి మాసం. ఈ నెల మాసం తులారాశి వారికి ఆర్థికంగాను ధనాదాయం బాగుండును, రావాల్సినటువంటి డబ్బులు చేతికందును, చేతి ఉత్తుల వారికి ఉత్తు వ్యాపారములందు అత్యంత అనుకూలంగా ఉండి వారు అనుకున్నటువంటి గమ్యాన్ని వారు చేరుటకు అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి, కుటుంబ కలహాల నుంచి బయటపడడానికి, కోర్టు సంబంధిత వ్యవహారాల నుంచి బయటపడడానికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి మాసం. కోర్టులో రాజీకి రానిటువంటి సమస్యలు కూడా ఈసారి రాజీకి వచ్చి, కుటుంబ సమస్యలు అవనివ్వండి, రాజకీయ సమస్యలు అవనివ్వండి, రాజీకి వచ్చి బయటపడడానికి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉన్నది. ఈ మాసమందు నూతన వస్తువులు కొనడము, నూతన గృహయోగం కూడా పొందడానికి అత్యంత అనుకూలంగా ఉన్నది. అయితే ఈ నెల మాసములో ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సతీమణి భార్య యొక్క, తల్లి యొక్క, ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు, సలహాలు తీసుకుని క్రయ విక్రయాది కార్యక్రమాలు చేయడం ద్వారా మంచిని పొందడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ నెల మాసం వీరికి ధనాదాయంలోనే కాకుండా ఆరోగ్యంలోనూ ఐశ్వర్యంలోనూ తొలతూగుతూ కుటుంబ సభ్యులతోటి, తోటివారితోటి సుఖజీవనాన్ని గడపడానికి గ్రహ సంచారం అత్యంత అనుకూలంగా తులారాశి వారికి గోచరిస్తుంది. అయితే తులారాశి వారు ఖచ్చితంగా మాట్లాడే మాటల విషయంలో కానీ, పిల్లల యందు కానీ, వాహనాల యందు కానీ కొద్దిగా జాగ్రత్త వహించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చిన్నపాటి పరిపాటి సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. నటీనటులకు, టీవీ రంగం వారికి, సోషల్ మీడియా వారికి, ఈ తులారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉండి వారి యొక్క వ్యాపార అభివృద్ధి రేటు చక్కగా పెరగడానికి ఆస్కారంగా ఉంది. రాజకీయ నాయకులకి మాటలు విపరీతమైనటువంటి పరివర్తన చెంది మాటల యుద్ధం నడిపేటువంటి కాలంగా గోచరిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ నెల మాసం తులారాశి వారికి అత్యంత అనుకూల గ్రహచార యోగం వలన వారి చక్కటి సుఖజీవనాన్ని గడిగి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతీగడానికి, మరింత మెరుగైనటువంటి ఫలితాలని పొందడానికి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 3 మంగళవారాలు అభిషేకం చేయించి స్వామివారికి ప్రీతికరమైన, కుజుడికి ప్రీతికరమైనటువంటి కేజింపావు కందులని మంగళవారం రోజున సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం ద్వారా, ఎక్కడైనా అన్నదానం జరిగేటువంటి ద్వారా కందిపప్పుని వితరణ చేయడం ద్వారా కూడా కొన్ని కలహాల నుంచి బయటపడి చక్కటి యోగ్యవంతమైనటువంటి ఫలితాలని ఈ నెల మాసంలో పొందడానికి చెప్పదగినటువంటి సూచన. తదుపరి వృశ్చిక రాశి ఆగస్టు నెల మాస ఫలితములు. ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం
అమావాస్య దగ్గర నుంచి కూడా ఈ ఆగస్టు నెల మాసంలో వృశ్చిక రాశి వారికి అనుకూల గ్రహ సంచార ఫలితాల ప్రకారం అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి స్త్రీలకు, పురుషులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రాజకీయ నాయకులకు, నటీనటులకు కూడా ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా శుభ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పదగినటువంటి పరిష్కారం. ఈ నెల మాసంలో వృశ్చిక రాశి వారు నూతన ఉత్తేజంతో కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి అత్యంత అనుకూలమైనటువంటి కార్యం. దీర్ఘకాలికంగా నేను ఈ కంపెనీని ప్రారంభం చేద్దామనుకుని దీర్ఘకాలికంగా అది వ్యవస్థతో ఆగిపోయి డాక్యుమెంట్ల దగ్గర ఆగిపోయినటువంటి సమస్యలు కూడా ఈ నెల మాసంలో పూర్తిగా ఆ పరిష్కారం జరిగి కంపెనీ పెట్టడము, ఏ లావాదేవీలైనా కూడా చక్కగా పరిష్కారాన్ని తెగి అనుకోని వారు కూడా వచ్చి ఆ సమస్యను గట్టెక్కించడానికి తగిన మార్గాన్ని చూపి ఈ నెల మాసంలో వృశ్చిక రాశి వారిని ముందుకు సాగడానికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పాలి. స్త్రీ ధన మూలకం వలన, స్త్రీల వల్ల కలిగేటువంటి ఆర్థిక సహకారం పొందడం వలన ఈ నెల మాసంలో వృశ్చిక రాశి పురుషులు కూడా ఎక్కువ మెరుగుదలకి దారితీస్తుంది. విద్యార్థులకు అత్యంత అనుకూల ఫలితాలు రావడమే కాకుండా స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా ఆర్థికంగాను ఆరోగ్యంగాను చక్కటి మాసంగా ఈ నెల మాసం ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాల యందు, ప్రసంగాల యందు, చక్కటి పూజా కార్యక్రమాల యందు వీరు పాల్గొనడం ఉత్తేజంగా ఉంటుంది. చక్కటి తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది. కుటుంబంతో చక్కగా టూరిస్ట్ ప్లేసులకు వెళ్ళి ఆహ్లాదకరమైన సుఖజీవనాన్ని గడపడానికి అనుకూల వాతావరణం. టీవీ రంగం వారికి, సినీ చిత్ర పరిశ్రమ వారికి ఈ నెల మాసం వృశ్చిక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాలను పొందడానికి చాలా చెప్పదగినటువంటి మాసం. ఈ నెల మాసంలో రాజకీయ నాయకులు కూడా వృశ్చిక రాశి వారికి వారు ఏదైతే మనం ప్రజలకు చేద్దామని పదవులు చేపట్టున్నారో వారందరూ కూడా వారి పై అధికారులు, వారి పైన ఉన్నటువంటి అత్యధిక పదవులు పొందినటువంటి రాజ్యాధిచేతల చేత మన్నను పొంది వారి చక్కటి నగ్గిన ప్రదేశాల యందు పనులు చేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఈ నెల మాసంలో వారు మంచి కార్యక్రమాలు చేయడానికి అత్యంత అనుకూలతగా ఈ నెల మాసం గోచరిస్తుంది. ఈ నెల మాసం వృశ్చిక రాశి వారికి శ్రావణ మాసం అత్యంత అనుకూలంగా ఉండడమే కాకుండా ధనాదాయము ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, ఐశ్వర్యపదంగాను బాగుంటుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి వారిని శనివారం రోజున 4 శనివారాల పాటు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయడం, తాములపాకులు సింధూరంతో అర్చన చేయించి స్వామివారికి నిమ్మపండు మాల వేయడం ద్వారా అత్యంత మెరుగైన ఫలితాలను పొందడమే కాకుండా ఈ వృశ్చిక రాశి వారు 5 బుధవారాలు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించి వారు ఒక 1700 గ్రాములు పెసలు, ఒక 1600 గ్రాములు శనగలు శివాలయంలో దానం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు పొంది ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటుందని చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ఈ 2024 సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలితంలో ధనస్సు రాశి వారికి ఆదిత్యాది నవగ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని పరిశీలన చేసి తెలియచేయడం జరుగుతుంది. ధనస్సు రాశి వారికి ఏలినాటి శని విడిచిపెట్టడం చేత ఈ నెలమాస గ్రహ సంచారం ఆదిత్యాది నవగ్రహాలకు సంచారాన్ని పూర్తిగా పరిశీలన చేసి వీరికి ఈ నెలమాసం అత్యంత విజయవంతమైన మాసంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ నెల మాసంలో ధనస్సు రాశి వారి ఇంట శుభకార్యాలు నిర్వహించడము, వివాహాది క్రతువులకు దారి చూపడము, ఈ వివాహాలు అవ్వవు అనుకునేటువంటి వారికి కూడా వివాహాలు జరగడము, ఈ నెల మాసంలో కుటుంబ సభ్యులతోటి, స్నేహితులతోటి, సహోదరులతోటి చక్కటి యోగవంతమైనటువంటి సుఖజీవనాన్ని గడపడం జరుగుతుంటుంది. ఆర్థిక లావాదేవీలు యందు వీరికి అత్యంత మెరుగుదలమైనటువంటి ఆదాయం కలిగి అనుకోనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడి వీళ్ళకి రాదు అనుకునేటువంటి బాకీలు కూడా వచ్చి చక్కటి ఆర్థిక సాయాన్ని, ఫల సాయాన్ని పొందడం జరుగుతుంది. ఈ నెల మాసం వ్యవసాయదారులకు కూడా చక్కగా ఉంది. పంటలు చేతికి అందవేమో అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పంటలు చక్కగా అభివృద్ధి పదంలో నడిచి ధనస్సు రాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా విజయవంతంలో వెళ్ళడానికి ఈ నెల మాసం అత్యంత అనుకూలతగా ఉంది. ఈ ధనస్సు రాశి వారు ఈ నెల మాసంలో
దేవాలయాలను సందర్శించడం జరుగుతుంది. ఉత్తేజవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి సభా సమావేశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ ధనస్సు రాశి వారిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది. వారు ఎక్కువగా ప్రజలతోనే కాకుండా కుటుంబంతో కూడా గడపడానికి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉన్నదని చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసం ధనస్సు రాశి వారు చక్కగా ఇంట్లో ఏ కార్యక్రమం చేసినా కూడా కుటుంబ సభ్యులతో సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలని పొందుతారు. ధనస్సు రాశి వారు ఈ నెల మాసం క్రయ విక్రయాది ధనం ఇవ్వడం పుచ్చుకోవడం అనే విషయాలందు అత్యంత జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ఇదేగాక ఈ ధనస్సు రాశి వారు ఈ నెల మాసం మరింత మెరుగైన ఫలితాలని పొందడానికి ధనస్సు రాశి వారు అందరూ కూడా గణపతిని ఆరాధన చేయడం ద్వారా మాసంలో వచ్చేటువంటి సంకటహర చతుర్థి రోజున లేదా బుధవారం రోజున గణపతికి గరికమాల సమర్పించి గరికతో అష్టోత్తరం సమర్పించి ఆయనకి ఇష్టమైన మోదకాలు నివేదన చేయడం ద్వారా సమస్యల నుంచి కొన్ని ఆటంకాల నుంచి బయటపడడం జరుగుతుంది. ఈ ధనస్సు రాశి వారు ఒక శనివారం రోజున కేజీ 800 గ్రాముల మినువులు, కేజింపావు ఉలవలు శివాలయంలో సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చి మెరుగైన ఫలితాలు పొందవచ్చునని చెప్పదగినటువంటి సూచన. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి 2024 ఆగస్టు నెల మాస ఫలితాలు. మకర రాశి వారికి శనీశ్వర స్వామి వారు తదుపరి రాశి అయిన కుంభంలో సంచారం చేయటం వల్ల వీరికి ఏలినాడు శని చివరి భాగమందు సంచారం జరుగుతుంది. ఏలినాడు శని ప్రభావం చేత వీరికి ఆర్థికంగా వెసులుబాటు కలగకపోవడము, లేని సమస్యలు సంభవించి ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించకపోవడం చేత చిన్నపాటి ఔషధం తీసుకునే సమస్య శస్త్రచికిత్స వరకు వెళ్ళేటువంటి ఫలితం ఈ నెల మాసంలో మకర రాశి వారికి గోచరిస్తూ ఉంది. ఇంటా బయట కూడా చికాకులు ఏర్పడడము, ఎదుటివారికి సహాయ సహకారాన్ని అందించి వారిని పెద్దవారిని చేయాలనే తపనతో వారికి సాయం చేస్తే వారే మీ వల్లే వారు పాడైపోలేనటువంటి కీర్తిని మీకు అంటగట్టి మిమ్మల్ని అపాస పాలు చేసేటువంటి మాసంగా ఈ నెల మాసాన్ని గోచరిస్తుంది. పోలీస్ స్టేషన్లో లేనిపోయిన సమస్యలు యందు వెళ్ళి ఇరుక్కోవడము, కోర్టు సంబంధిత వాటికి జనాలకు జామీన్లు ఇచ్చి మీకు లేని సమస్యని మీ ప్రాపర్టీని ఎదుటివారి గురించి బయటపెట్టి మీరు సమస్యల్లో ఇరుక్కునేటువంటి యోగం కూడా ఈ నెల మాసం కనిపిస్తుంది. భూ క్రయ విక్రయాలయందు మధ్యవర్తిత్వం వహిస్తే ఈ నెల మాసం మీరు అనుకోని సంఘటనలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి గోచరిస్తున్నందున మీరు ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా శ్రద్ధగా ప్రతి విషయమందు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యమందు, ఇంట్లో భార్య ఆరోగ్యమందు, పిల్లల ఆరోగ్యమందు యజమానులు తగ్గట్టుగా తగిన శ్రద్ధ వహించాలని చెబుతున్నా. విద్యార్థులు ఎక్కువగా శ్రమించి చదివి చక్కటి మెరిట్ను సాధించాలని, రాజకీయ నాయకులకు ప్రతిపక్షం వారి చేత ఒత్తిడి పెరిగి వారు అనుకోని మాటల యుద్ధాన్ని ప్రకటించేటువంటి యోగం ఈ నెల మాసం మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా గోచరిస్తుంది. వారి గ్రహచార ఫలంగా ఈ మకర రాశి వారు మిశ్రమ ఫలితం కూడా లేకుండా అధమ ఫలితంగా ఉన్నందున ఈ నెల మాసం జాగ్రత్తగా ఆరోగ్యమందు, ఆదాయమందు కూడా సరైన మంచి నిర్ణయాలు తీసుకుని మెరుగైన ఫలితాలను పొందడానికి శనీశ్వర స్వామి వారికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించి నువ్వులు తెలలు దానం ఇవ్వడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. వీలై ఆర్థిక పరిస్థితి మెరుగుగా ఉన్నవారైతే ఒకసారి శనీశ్వర స్వామి వారికి జపము, హోమము, తర్పణము చేయించి శనికి ప్రీతి చేయించినచో ఈ సమస్యల నుండి బయటపడి స్వామివారి అనుగ్రహం చేత మెరుగైన ఫలితాల్ని మీరు ఆనందించగలుగుతారు. తదుపరి కుంభరాశి. 2024 ఆగస్టు నెల మాస ఫలితాల్లో కుంభరాశి వారికి ఈ నెల మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కారణం ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంచారం. శనీశ్వర స్వామివారు వీరి జన్మస్థానం అందే వీరి రాశి అందే పరిపూర్ణంగా ఈ సంవత్సరం అంతా సంచారం చేయడం వల్ల ఈ నెలమాస ఫలితాల్లో శనీశ్వర స్వామివారిని గురువుగారిని పరిగణలో తీసుకుని చూసినట్లయితే వీళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరించడమే కాకుండా కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన ఈ నెలమాస ఫలితాల్లో ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఏలినాడు శని కాలమందు
కొన్ని విశేష కార్యక్రమాలు పూర్తయినప్పటికీ స్వామివారు తప్పనిసరిగా కర్మ ఫలితాలను అనుభవింపచేస్తారు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి బెత్తాన్ని ధరించినటువంటి ఆదిత్యాది నవగ్రహ స్వరూపమైనటువంటి శనీశ్వర స్వామివారిని మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రాశి స్త్రీలకు ఈ నెల మాసం ఆరోగ్యపరంగా ఉదర సంబంధితంగా సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. వారు ఇంటి యజమానితో బయటకు వాహనాలు యందు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ నెల మాసమందు విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు, సినీ రంగం వారికి ఈ నెల మాసం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు ఈ నెల మాసం ఒకసారి చేసినటువంటి పనిని రెండోసారి చేయవలసిందిగా గోచరిస్తూ ఉంది. ఈరోజు పూర్తయిపోద్ది అనుకున్నటువంటిది అవ్వలేదు, రేపు మళ్ళీ చేయాలి అనే బాధ కలిగించేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి ఈ నెల మాసం గోచరిస్తుంది. ఈ నెల మాసం మనకు వస్తాయనుకునేటువంటి బాకీలు, ఇద్దామనుకున్నటువంటి ధనం కూడా చేతికి అందకపోవడం వల్ల మానసిక ప్రశాంతతను ఇంటి యజమాని కోల్పోవడం ద్వారా ఇంట్లో కొంచెం దుర్భరమైన స్థితి ఏర్పడడం చేత వారు గందరగోళం ఏర్పడుతూ ఉంటుంది. కావున కుంభరాశి వారు ఈ నెల మాసం ప్రతి విషయమందు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ కుంభరాశి వారు ఈ నెల మాసంలో మొదటి 15 రోజులు మెరుగుగా ఉన్నప్పటికీ తదుపరి 15 రోజులు అత్యంత బాగోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పరమేశ్వర ఆరాధన చేసి ఈ సమస్యల నుంచి బయటపడి చక్కటి యోగాన్ని పొందాలి. ఈ కుంభరాశి వారు ఈ ఏలినాడు శని ప్రభావం నుంచి, ఈ నెల మాసంలో జరిగే గ్రహ సంచార ప్రతికూల వాతావరణం నుంచి బయటపడడానికి నిత్యం కాలభైరవాష్టకం పఠించడం ద్వారా, అమావాస్య రోజున కాలభైరవ స్వామి వారికి చక్కటి కూష్మాండ దీపాన్ని సమర్పించడం ద్వారా స్వామివారి అనుగ్రహానికి మనం పాత్రులమయ్యి సాక్షాత్తు శనీశ్వర స్వామివారికే ధ్యాన గురువైనటువంటి కాలభైరవ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వడం జరిగి మంచి మెరుగైన ఫలితాన్ని పొందుతారు. ఏలినాడు శనికాలమందు ఏ ద్వాదశ రాశుల వారికైనా ఏలినాడు శనికాలమందు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వర స్వామి వారికి ప్రీతి చేయించుకుని జప తర్పణ హోమాది క్రతువు చేసుకోవడం ద్వారా పరిపూర్ణంగా శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారి కుటుంబం కూడా మెరుగైన జీవన విధానాన్ని పొందుతూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. తదుపరి మీనరాశి. 2024 సంవత్సరం ఆగస్టు నెల క్రోధినామ సంవత్సర శ్రావణ మాస ఫలితాలు మీనరాశి వారికి. మీనరాశి వారికి ఏలినాడు శని ప్రారంభమైంది. ఈ నెల మాస ఫలితాల్లో కూడా ఆదిత్యాది నవగ్రహాల యొక్క సంచారాన్ని పరిగణలో తీసుకుంటే వీరికి మధ్యమ ఫలితం గోచరిస్తుంది. అంటే కొన్నింట జయాన్ని పొందుతారు, మరికొన్నింట అపజయాన్ని పొందుతూ ఉంటారు. విద్యార్థులు కూడా పరిపూర్ణంగా అన్నింటి యందు వారు అనుకున్న మార్కులు దాటకుండా తక్కువ రావడం జరుగుతూ ఉంటుంది. ఈ నెల మాసం మీనరాశి వారి స్త్రీలకు ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను బాగానే ఉంటుంది, కానీ అవమానాలు పడేటువంటి యోగం ఎక్కువగా గోచరిస్తున్నందున వారు మాట్లాడేటువంటి మాట, ప్రవర్తించేటువంటి తీరును పరిశీలన చేసుకుని ప్రవర్తించడం ద్వారా మెరుగైన జీవన విధానాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మీనరాశి వారి పురుషులకు ఈ నెల మాసం కొద్దిగా శిరోభారం ఎక్కువగా ఉండును. అనుకోని సమస్యలు ఎత్తున రావడము, మిత్రుడే కదా అని స్నేహం చేసి వాడికి సాయం చేయడం ద్వారా వాడే మనకి శత్రువుగా ప్రవర్తించి మనకు మానసిక స్థితిని, మనశ్శాంతిని కోల్పోయేటట్టు చేసేటువంటి గోచారం ఈ నెల మాసంలో మీనరాశి వారికి గోచరిస్తుంది. కానీ మీనరాశి వారికి ఈ నెల మాసం 15 రోజులు దాటిన దగ్గర నుంచి అత్యంత అనుకూలంగా గోచరిస్తుంది గ్రహచారం. మీనరాశి వారికి, రాజకీయ నాయకులకి, నటీనటులకు, సోషల్ మీడియా వారికి, టీవీ వారికి కూడా మీనరాశి వారికి ఈ నెల మాసం అత్యంత అనుకూలితంగా ఉంటుంది. ఈ నెల మాసం మీనరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అందరూ కూడా దైవిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవడము, అమ్మవారి కైంకర్యాల్లో పాలుపంచుకోవడము, విశేషంగా సభాముఖంగా జరిగేటువంటి సత్సంగాలు నిర్వహించడం కూడా జరుగుతుంటుంది. నూతన ఉత్తేజాన్ని మొదటి 15 రోజులు దాటిన తర్వాత నూతన వ్యక్తులను కలవడం, గౌరవప్రదమైన సంఘంలో గౌరవప్రదం కలిగినటువంటి మంచి గురువుల్ని, వారి సాంగత్యాన్ని పొందడం కూడా ఈ నెల మాసం మీనరాశి వారికి గోచరించేటువంటి ఫలితం. మీనరాశి వారు ఈ నెల మాసం మరింత మెరుగైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలని పొందాలంటే పరమేశ్వరుడికి మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయించి
ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజున అప్పాలు మాల వేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాన్ని వీరు పొందవచ్చు. వీరు కూడా నిత్యం కాలభైరవాష్టకాన్ని పఠనం చేయడం, నిత్యం లలాటమందు సింధూరాన్ని ధరించడం చేత శుభ ఫలితాలని పొందడమే కాకుండా ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాల్ని ఈ మీనరాశి వారు ఈ నెల మాసంలో సుభిక్షంగా పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చెప్పినటువంటి నియమ నిబంధనల్ని పాటించి చక్కటి శుభ ఫలితాలని పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు నెల 2024 సంవత్సరం ద్వాదశ రాశుల వారి ఫలితాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతి అయిన శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గాంబికా వాస్తుపీఠం, కోరుకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గర వెనుక భాగాన శ్రీ ప్రముఖ వాస్తు సిద్ధాంతి బెల్లం వీర వెంకట దుర్గాప్రసాద్ గారు, ప్రముఖ వాస్తు సిద్ధాంతి. మీరు ఇండ్ల ప్లాన్లు వేయించుకోవాలన్నా, జాతకాలు పరిశీలన చేయించుకోవాలన్నా గురుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9966357723, 7386963134.